చైతన్య రథానికి స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. 2 రోజుల క్రితం తిరుపతి ఘటన అత్యంత బాధాకరం. తెలిసిందే, 6గురు దుర్మరణం చెందడం విచారకరం. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అధికారులపై మండిపడిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బిఆర్ నాయుడు గారు శ్రీవారి భక్తులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్తున్నట్టు వీడియో సమావేశం నిర్వహించారు. శ్రీవారి భక్తులందరికీ బేషరతు క్షమాపణలు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై భక్తులందరికీ టీటీడీ పాలక మండలి తరపున బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపయోగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలు వెల్లడించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని, ఈ ఘటనలో 6గురు మృతి చెందడం, పలువురికి గాయాలు కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఎంతో బాధపడ్డారని తెలిపారు. కొన్ని పొరపాట్లు జరిగాయి, మా దృష్టికి వచ్చింది. తిరుపతి తొక్కిసలాట ఘటన కొంతమంది అధికారుల తప్పిదం వల్లే జరిగింది. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. మృతుల కుటుంబాలకు పరిహారం చెక్కులు సిద్ధం చేశాం. శనివారం ఉదయం బాధితుల ఇళ్లకు వెళ్లి అందజేస్తాం. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తాం. ఘటనలో మా తప్పిదం లేకపోయినా బోర్డు తరపున భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు స్వీకరిస్తున్నాం. భవిష్యత్తులో అన్ని అధికారులకు వదిలేయకుండా జాగ్రత్త పడతామని చెప్పారు. తప్పిదం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేదిపై విచారణలో తేలుతుంది. విచారణ త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబును కోరతాం. ఆ తర్వాతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వెల్లడించారు.